వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే నేను ఒక లెగిన్ తీసుకున్నాను అనమాట. సో దానికి ఏంటి అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ దుపట్టా అయితే దొరకలేదు. సో దానికి ఏంటంటే ఒక చిన్న మెటీరియల్ తీసుకొని అలా చేపిద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇట్స్ లైక్ డిఫరెంట్ థాట్ అనిపించింది. సో మీకు అలా దుపట్టాలు ఏమైనా మ్యాచ్ కాకపోతే మీరు కూడా చేసుకోవచ్చు కదా అన్నట్టుగా అయితే వీడియో చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో నేనైతే జనరల్గా లెగిన్స్ ట్విన్ బర్డ్స్లో తీసుకుంటాను. ఇవి మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే నేను ఫెయిర్ ప్రైస్ వెళ్తే ఇంకా అక్కడ తీసుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ బ్రౌన్ లెగిన్. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ ఎక్కువ రోజులు వస్తాయి అనమాట. సో అందుకే ఈ బ్రాండ్ అయితే చాలా ఇష్టము. ఇది ఒకటి మనకి 599 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 600 రూపీస్. బట్ ది థింగ్ ఈజ్ చాలా రోజులు వస్తాయి, చాలా బాగుంటాయి అండ్ కంఫర్టబుల్ ఉంటాయి. జనరల్గా వేరే 200-300కి దొరికే లెగిన్స్ వేసామనుకోండి కొంచెం ఇచ్చింగ్ అలా వస్తుంది కదా. బట్ ఇవి అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో నేను చాలా ఇయర్స్ నుంచి అయితే ఇవే యూజ్ చేస్తున్నాను. సో ఇది లెగిన్ అనమాట. యాక్చువల్గా నేను తీసుకున్నది ఈ కలర్. కాకపోతే ఈ కలర్ ఎగ్జాక్ట్ జార్జెట్లో కానీ కాటన్లో కానీ అసలు దుపట్టా అనేది దొరకలేదు. సో ఇంకేం చేశానంటే ఇంకా ఫెయిర్ ప్రైస్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో లెగిన్స్ ఉంటాయి, సెకండ్ ఫ్లోర్లో ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి అనమాట. సో అలా అని చెప్పేసి ఇలా సేమ్ ఇదే షేడ్ ఉన్న ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇది ఎంత అంటే 2.25 రూపీస్ 2.25 మీటర్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇలా మనం దీంతో చున్నీ లాగా పేర్ చేసి వచ్చు కదా, మంచి జార్జెట్. ఇది 100 రూపీస్కి మీటర్. సో 2.25 అయితే తీసుకున్నాను. మనకి ఇది బాగా వస్తుందండి లెంత్, అంటే పెద్ద పన్ను అలా ఉంటుంది కదా. సో ఇలా అయితే వస్తుంది. అండ్ ఇది ఏంటంటే మనం ఒక సైడ్ అయితే పీకో చేయించుకోవాల్సి వస్తుంది. సో ఈ సైడ్ అయితే కట్ చేసి ఇస్తారు కదా, 2 సైడ్స్ ఇలా మనం పీకో అయితే చేసుకోవాలి. సో ఇంక ఇవాళ వెళ్ళి పీకోకి ఇద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి కావాలంటే మనం మంచి లేస్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఇవాళ చూస్తానండి, ఒకవేళ కోటీలో లేస్ ఏమన్నా దొరికితే తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు జనరల్గా అయితే దుపట్టా మనకి అంటే 200-300లో వచ్చేస్తుంది. బట్ ఈ మెటీరియల్ ఏంటంటే ఇంకా మంచిగా సాఫ్ట్గా ఉంది. జనరల్ దుపట్టాలతో కంపేర్ చేస్తే ఈ మెటీరియల్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. సో ఇంకా ఇలా అయితే తీసుకుందాము. కొంచెం పడుతుంది టైము, ఇంకా మీరు లేస్ వేయాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ అయితే పడుతుంది అమౌంట్. సో అయితే అనుకుంటున్నాను ఈ కలర్ లేస్ దొరికితే మంచిగా 4 సైడ్స్ లేస్ వేపిద్దాం అనుకుంటున్నాను. లేదంటే సింపుల్గా పీకో చేయించేస్తాను అనమాట. సో ఇది మనకి 2.25 అంటే 225 రూపీస్. ఇంకా పీకో మరి దుపట్టాకి ఎంత ఉంటుందో తెలీదు. సో అలా మొత్తానికి 300 అనుకోండి. జనరల్ కూడా మనకి 300కే అలా వస్తుంది కదా. సో అలా సో దాట్స్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఇదైతే అంటే మనకి మ్యాచ్ అవ్వకపోతే ఇలా తీసుకోవచ్చు, లేదు అంటే ఇంకొక ఆప్షన్ సేమ్ కలర్ తీసుకోవచ్చు, డై కూడా చేయించుకోవచ్చు. సో ఈవెన్ దాట్ ఈస్ బెటర్. కాకపోతే ఇంకా మళ్ళీ డై కంటే మళ్ళీ దుపట్టాకి 150 or 200 మళ్ళీ పడుతుంది, మళ్ళీ మెటీరియల్ తీసుకోవాల్సి వస్తుంది. సో దానికన్నా ఎగ్జాక్ట్ కలర్ దొరికితే తీసుకోవడం బెటర్. అండ్ అదొకటి అయితే లెగిన్ తీసుకున్నాను అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే లెగిన్స్ కొంచెం మ్యాక్సిమం అన్ని కలర్లు లెగిన్ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు అలా మిక్స్ అండ్ మ్యాచ్ అయితే చేస్తుంటాను. అండ్ ఈ పింక్ కలర్ అయితే ఒకటి తీసుకున్నాను. నాది ఒక కుర్తీలు ఉన్నాయి, కొన్ని కుర్తీస్. సో ఈ పింక్ కలర్ సేమ్ ఈ దుపట్టా వచ్చేటప్పటికి మనకి 200 రూపీస్ అనమాట. బాగుంది ఇలా. సో పింక్కి ఈ దుపట్టాకి ఏంటంటే ఇలా తీసుకుంటే మనకి ఇలా మళ్ళీ పీకో చేయాల్సిన పని లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో ఇది 200 రూపీస్ అనమాట. చాలా బాగుంది. ఇవన్నీ ఏంటంటే ఫెయిర్ ప్రైస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో అక్కడైతే తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మెరూన్ కలర్. ఇదేంటంటే కాటన్ దుపట్టా అనమాట. అదేమో జస్ట్ అట్లా ఉంది కదా కాటన్. ఇది 220 రూపీస్ పడింది. మెరూన్ కలర్లో తీసుకున్నాను. అండ్ మెరూన్ది ఇది లెగిన్ కూడా తీసుకున్నాను. కొన్ని డ్రెస్సులు ఉన్నాయన్నమాట మ్యాచ్ అవ్వడానికి. సో ఇలా మెరూన్ కలర్లో కూడా తీసేసుకున్నాను. ఇది సేమ్ అండి 599 రూపీస్. అండ్ ఇది దుపట్టా వచ్చేటప్పటికి మనకి 220 రూపీస్ అనమాట. సో ఇలా లెగ్గిన్స్ అయితే నేను జనరల్గా ఫెయిర్ ప్రైస్లో, లేదు అంటే మనకి అమెజాన్లో కూడా ట్విన్ బర్డ్స్ అనేది అవైలబుల్ ఉంది. సో మీరు అలా కూడా తీసుకోవచ్చు. సో ఏంటంటే ఆల్మోస్ట్ లెగ్గిన్స్ ఉంటే మ్యాక్సిమం ఏంటి డ్రెస్సెస్కి అన్నీ మ్యాచ్ అయిపోతాయి. సో అలా. అండ్ ఇంకా వెళ్ళాను కదా, సో జస్ట్ అక్కడ అసలు ఏం కలెక్షన్ వచ్చింది చూద్దామని అయితే అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఎల్లోలో ఇది ఏమంటారు గోల్డ్ కలర్ అంటారు కదా, గోల్డ్ కలర్ లెగ్గిన్ ఉంది ఆల్రెడీ. సో దానికి కూడా నేను ఇంకొక దుపట్టా అనేది అయితే తీసుకున్నాను. అండ్ అక్కడ కలెక్షన్ చూద్దామని అయితే చూసాను. అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయండి. లైక్ మనకి ఫ్యాబ్రిక్స్ కావాలంటే ఉంటాయి, లైక్ దుపట్టాస్ ఉంటాయి, అండ్ రెడీమేడ్ టాప్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేటప్పటికి మనకి మొత్తం డ్రెస్ మెటీరియల్స్ ప్లస్ రెడీమేడ్వి
ఉంటాయి కదా, అలా ఉంటాయి. అండ్ స్ట్రైట్ కట్లో అయితే సూపర్ వచ్చాయి అనమాట, బాగా చూపించారు. కాకపోతే జనరల్గా నాకు ఇలా స్ట్రైట్ కట్ దాటు కొన్నవి అవి జనరల్ ఎందుకో నాకు ఫిట్ అంత మంచిగా అనిపించదు. సో కుట్టించుకొని వేసుకుంటేనే బాగుంటుంది. స్ట్రైట్ కట్ అయితే జనరల్గా కుట్టించుకొని వేసుకుంటా. ఇన్ కేస్ ఎప్పుడైనా తీసుకున్నా కూడా ఆ ఫిట్ ఏంటో అండి మరి ఇక్కడ నుంచి కొంచెం ఏంటో డిఫరెంట్గా ఉంటుంది. ఐ జనరలీ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ ఫర్ ఇట్. సో అలా అని చెప్పేసి స్ట్రైట్ కట్ చూడను. కాకపోతే స్ట్రైట్ కట్లో మస్లిన్ క్లాత్లో టిష్యూ క్లాత్లో అలా చాలా బాగా వచ్చాయి అనమాట. సో అది చూసి ఓకే ఫిక్స్ అయ్యాను, నెక్స్ట్ టైం అలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకోవాలి అని అయితే మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇంకా అలా కాటన్వి చాలా బాగుంటాయండి. ఆల్రెడీ లాస్ట్ టైం నేను ఎల్లో కలర్ ఒకటి అనార్కలిలా తీసుకున్నాను కదా, అది కూడా చాలా బాగుంది. అండ్ అలాగే చూద్దామని అయితే వెళ్ళాను. నాకైతే ఇదొకటి బాగా నచ్చిందండి. సో దిస్ ఈజ్ లైక్ అనార్కలి, ఐ మీన్ కలీ టైపే, కానీ ఇక్కడ నుంచి కలీలు ఉండవు, పైనుంచి ఉంటాయి కదా. ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ మోడల్ కార్డ్, కాకపోతే ఇలా వేస్తే కూడా చాలా బాగుంటాయి. సో మనకి పైన వచ్చేటప్పటికి ఇలా మంచి గోల్డ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. దిస్ ఇస్ ఇన్ మెరూన్. అండ్ అక్కడక్కడ ఏంటంటే ఇలా చిన్న చిన్న అవి చిప్స్ ఉంటాయి కదా, అలా పెట్టారు, చిప్ వర్క్ అంటారు కదా. సో మొత్తం కుర్తీ అంతా అలా వచ్చేస్తుంది అనమాట. అండ్ దీనికి లైనింగ్ కూడా ఇచ్చారండి. సో లైనింగ్ కూడా వచ్చిందనమాట. అండ్ ఇలా మొత్తం అలా వస్తాయి, మొత్తం ప్లీట్స్ లాగా వస్తాయి. అండ్ ఇక్కడ కింద అయితే మనకు మొత్తం మంచి వర్క్ అయితే వస్తుంది, గోల్డ్ వర్క్. సో చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా హై లాగా వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ ప్లెయిన్, ఓన్లీ ఫ్రంట్ సైడే మనకి ఇలా ఇచ్చారు, చిన్న చిన్నవి వర్క్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి లైనింగ్ ఉండదు. అండ్ సేమ్ అదే కింద వచ్చిన లేసే అయితే వచ్చింది అనమాట. ఇది ఏమంటారు, ఏదో సిల్క్ అని చెప్పారండి, కానీ బాగుంది, షైన్ అది చాలా బాగుంది. సో దీంట్లో ఒకటి బ్లూ, గ్రీన్ అండ్ రెడ్, ఇవి మూడైతే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో నేనైతే తీసుకున్నాను. ఐ రియలీ లవ్ దిస్ కలర్. అంటే ఎప్పుడైనా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు కదా అని చెప్పి. అండ్ దిస్ ఈజ్ పెయిడ్ విత్ లైక్ మనకి ప్లాజో కూడా, ఐ మీన్ ప్యాంట్స్ కూడా వచ్చాయి. సో దిస్ ఈజ్ అ ప్యాంట్, మంచి స్ట్రెచబుల్. సో ఇలా అయితే వచ్చింది. అండ్ మనకి ఇక్కడ లెగ్స్కి కూడా ఇలా చిన్న వర్క్ అయితే ఇచ్చారు, ఇదే వర్క్, సేమ్ వర్క్ అయితే ఇచ్చారనమాట. సో ఇది కూడా సేమ్ మెటీరియలే, మొత్తం టాప్ బాటమ్ దుపట్టా మూడు ఒకటే మెటీరియల్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు దుపట్టాకి అయితే ఇలా 4 సైడ్స్ లేస్ ఇచ్చారు, సేమ్ అదే ఫ్యాబ్రిక్కి ఇలా గోల్డ్ లేస్ అయితే ఇచ్చారు. సో ఇదే కాన్సెప్ట్ నేను ఆ బ్రౌన్ దానికి అనుకుంటున్నాను అనమాట. అండ్ దుపట్టా కూడా లెంత్ ఈజ్ 5. సో కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది, బట్ కొన్ని వాటిలలో మనకి అంత పెద్ద దుపట్టాలు దొరకవు. సో ఈ లెంత్లో వచ్చింది. మరి 2.25 లేదు కానీ 2.10 లేకపోతే 2.1 ఉంటుందని అనుకుంటున్నాను, మరి పెద్దగా లేదండి. సో ఇది దుపట్టా. అండ్ దుపట్టాకి ఏంటంటే 4 సైడ్స్ మనకి ఇలా లేస్ అయితే ఇచ్చేసారు. సో చాలా బాగుంది. సో ఇలా మన ప్లెయిన్ దుపట్టాలకు కూడా లేస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మెటీరియల్ చాలా బాగుందండి. సో నెక్స్ట్ టైం ఇది కనిపిస్తే తీసుకోవాలి. అండ్ దిస్ ఈజ్ ప్రైస్డ్ అట్ 1560 రూపీస్ అనమాట. సో 1560కి ఈ డ్రెస్ చాలా బాగుంది. అండ్ ఇంకా కూడా ఉన్నాయన్నమాట, కొంచెం ప్రైస్ 3000 4000 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. సో ఇన్ కేస్ యూ వాంట్ తీసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంది. ఈవెన్ గ్రీన్ వన్ వాజ్ గుడ్, కాకపోతే ఎందుకో గ్రీన్ ఎప్పుడు ఎక్కువ తీసుకోను. అండ్ ఇలా రెడ్ బాగా నచ్చింది. సో ఇలా మనం ఏమైనా టెంపుల్స్కి అక్కడ వెళ్ళినప్పుడు వేసుకుంటే కంఫర్టబుల్ ఉందండి, అంటే మంచి సాఫ్ట్గా ఉంది మెటీరియల్. సో యూ కెన్ వేర్ ఇట్ అనమాట. సో దాట్స్ అ వీడియో గైస్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ దుపట్టా అయిపోయిన తర్వాత, అంటే దానికి లేస్ అది కుట్టించిన తర్వాత ఐ విల్ షో యూ. ఇఫ్ ఐ గెట్ ద లేస్ కుట్టిస్తాను, లేదంటే సింపుల్గా పికో చేపించేస్తాను. ఐ విల్ షో యూ ఇన్ అనదర్ వీడియో. సో దాట్స్ ద వీడియో అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో దాట్ నాకు ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి. అండ్ ఐ గెట్ సమ్ ఎంకరేజ్మెంట్, లైక్ మీరు అలా సపోర్ట్ చేస్తుంటే. బికాజ్ ఇలా ఆఫీస్, హౌస్ అండ్ అట్లా యూట్యూబ్ చేయడం ఇట్స్ అ బిట్ డిఫికల్ట్. అంటే ఇదివరకు చేసినంత ఫ్రీక్వెంట్గా ఐఎమ్ నాట్ గెటింగ్ ద టైం, బట్ ఏదో కొంచెం టైం ఐఎమ్ ట్రైయింగ్ టు పుట్ ఇన్ యూట్యూబ్ అనమాట. ఎందుకంటే స్టార్ట్ చేసాం కదా, సో కొంచెం పెడదాము అన్నట్టుగా అయితే పెడుతున్నాను. ఇట్స్ అ బిట్ డిఫికల్ట్. సో మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ అలా వేరే వాళ్ళకి వెళ్తుంది. సో దట్ నా వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వస్తాయి అండ్ ఐ ఫీల్ లైక్ పాజిటివ్. So I wish that from you, and thanks for watching the video guys. Take care of you. Bye.